వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కేరళ ఓటర్ల తీర్పు ఆసక్తికరంగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్కి కేరళ ఓటర్లు పట్టం కడుతున్నారు. 10 ఏళ్లుగా పాలన సాగిస్తున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తింటున్నారు. కీలకమైనటువంటి చోట్ల కూడా ఎల్డీఎఫ్ అభ్యర్థులు ఓటమి బాటలో ఉన్నారు. ప్రధానంగా తిరువనంతపురం లాంటి నగరాల్లో 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎల్డీఎఫ్ వెనుకబడి కనిపిస్తోంది. ఆశ్చర్యంగా తిరువనంతపురంలో ఇప్పుడు బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మేయర్ పీఠం రేసులో కనిపిస్తోంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు కేరళలో జరగబోతున్నట్టుగా ఈ డేటా మనకి చెప్తోంది. ఈరోజు ఉదయాన్నే ప్రారంభమైనటువంటి కౌంటింగ్ తాజా లెక్కల ప్రకారంగా చూస్తే మొత్తం 17,337 గ్రామ పంచాయతీ వార్డులు, 2,267 బ్లాక్ పంచాయతీలు, 346 జిల్లా పంచాయతీలు, 3,240 మున్సిపాలిటీ వార్డులు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి 421 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో గ్రామ పంచాయతీల్లో, బ్లాక్ పంచాయతీల్లో, డిస్ట్రిక్ట్ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా యూడీఎఫ్ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ఆధిక్యతలో కనిపిస్తోంది. ఎల్డీఎఫ్ సెకండ్ ప్లేస్లో ఉంది. యూడీఎఫ్కి గ్రామ పంచాయతీల్లో 4,134 చోట్ల ఆధిక్యత కనిపిస్తుంటే ఎల్డీఎఫ్ 3,469 చోట్ల లీడింగ్లో కనిపిస్తుంది. అదే బ్లాక్ పంచాయతీ వరకు వచ్చేసరికి 388 చోట్ల యూడీఎఫ్, 272 చోట్ల మాత్రమే ఎల్డీఎఫ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక డిస్ట్రిక్ట్ పంచాయతీలతో చూస్తే 11 చోట్ల యూడీఎఫ్ ముందంజలో ఉంది. జిల్లా పరిషత్తుల్లో 2 జిల్లాల్లో మాత్రమే ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది. ఇక మున్సిపాలిటీల వరకు చూస్తే 1,423 వార్డుల్లో యూడీఎఫ్ ఆధిక్యత సాధించింది. ఎల్డీఎఫ్ 1,082 చోట్ల మాత్రమే ముందంజలో ఉంది. ఇక నగర పంచాయతీల్లో కార్పొరేషన్ డివిజన్ల వారీగా చూస్తే 172 చోట్ల కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ఆధిక్యతను సాధిస్తే లెఫ్ట్ కేవలం 111 చోట్ల మాత్రమే ముందంజలో దక్కింది. ఆశ్చర్యకరంగా ఈసారి బీజేపీకి భారీగా ఓట్లు సీట్లు దక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. కేరళలో కూడా బీజేపీ ముందంజలోకి వస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. 758 గ్రామ పంచాయతీ వార్డుల్లో, 21 బ్లాక్ పంచాయతీల్లో ఆ పార్టీ ఆధిక్యతను సాధించింది. మున్సిపాలిటీల్లో కూడా చూస్తే 322 చోట్ల వార్డుల్లో ఆ పార్టీ గెలిచింది. ఆశ్చర్యంగా కార్పొరేషన్లో మాత్రం ఆ పార్టీకి మంచి ఆధిక్యత కనిపిస్తోంది. ముఖ్యంగా 81 కార్పొరేషన్ డివిజన్లు గాను తిరువనంతపురంలోనే 45 డివిజన్ల వరకు ఆ పార్టీ ముందంజలో ఉంది. తిరువనంతపురంలో 101 డివిజన్లు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో 50 స్థానాలతో ఎల్డీఎఫ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ముందంజలో కనిపిస్తుంది. 45 చోట్ల ఆ పార్టీకి ఆధిక్యత కనిపిస్తోంది. 15 చోట్ల యూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 35 స్థానాలతో ఎల్డీఎఫ్ సరిపెట్టుకుంటుంది. దాంతో మరి బీజేపీకి మేయర్గా యూడీఎఫ్ సహకరిస్తుందా, కాకుంటే మళ్ళీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కలిసి ఉమ్మడిగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాయా? ఇప్పుడు తిరువనంతపురం రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారబోతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే కేరళ ఓటర్ల తీర్పు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆసక్తికరంగా అనేక చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లు కూడా, మున్సిపాలిటీల్లో కూడా చూసిన మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇప్పుడు బీజేపీకి ఎన్డీఏ పక్షానికి ఆధిక్యత కనిపిస్తుంది. అది తిరువనంతపురం. ఎల్డీఎఫ్ 1 చోట, అది కూడా కోజికోడ్లో. యూడీఎఫ్ 4 చోట్ల, త్రిశూర్, అదేవిధంగా కన్నూర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సొంత ప్రాంతం కన్నూరులో కూడా ప్రస్తుతం యూడీఎఫ్ ఆధిక్యతలో ఉంది. ఎల్డీఎఫ్ మాత్రం కేవలం కోజికోడ్లో మాత్రమే ఆధిక్యత దిశలో కనిపిస్తోంది. ఇక మున్సిపాలిటీల లెక్కలు చూసినా ఎన్డీఏకి 2 మున్సిపాలిటీల్లో అవకాశం దక్కుతుంది. టై, ఒక మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ టై అవుతుంది. ఎల్డీఎఫ్ మాత్రం 28 చోట్ల, యూడీఎఫ్ 54 మున్సిపాలిటీలని దక్కించుకునే దిశలో ఉంది. ఇక జిల్లా పంచాయతీలు మాత్రం ఎల్డీఎఫ్ మరింత పుంజుకున్నట్టు కనిపిస్తుంది. యూడీఎఫ్ 8 చోట్లకు మాత్రమే పరిమితమైంది. ఎల్డీఎఫ్ 5 చోట్ల, 5 జిల్లాల్లో ఎల్డీఎఫ్ తన ఆధిక్యతని కొనసాగిస్తోంది. మొత్తంగా చూస్తే బ్లాక్ పంచాయతీలు చూస్తే 80 చోట్ల యూడీఎఫ్, 63 చోట్ల ఎల్డీఎఫ్ ఉన్నాయి. కానీ ఎన్డీఏకి ఒక్క బ్లాక్ పంచాయతీల్లో కూడా ఆధిక్యత కనిపించట్లేదు. అంటే
పల్లెల్లో బీజేపీ ఇంకా అవకాశం కనిపించట్లేదు. కేవలం మున్సిపాలిటీల్లో 2 చోట్ల, కార్పొరేషన్లో 1 చోట, పట్టణ ఓటర్లలో మాత్రమే బీజేపీకి ఆధిక్యత కనిపిస్తోంది. పల్లెల్లో ఇంకా యూడీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్, సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ మధ్య ఇంకా పోటీ చాలా గట్టిగా సాగుతుంది. 487 స్థానాల్లో యూడీఎఫ్ గ్రామ పంచాయతీల్లో ముందంజలో ఉంటే 488, ఎల్డీఎఫ్ 352 చోట్ల గట్టి పోటీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అంత సునాయాసంగా ఏమీ కనిపించట్లేదు, ఏకపక్షంగా ఏమీ తీర్పు లేదు, చాలా గట్టి పోటీ ఉండబోతుంది అనే సంకేతం అయితే ఇస్తుంది. ఇక 3-4 నెలల గడువు ఉంది. ఎల్డీఎఫ్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల తీర్పుని ఎలా భావిస్తుంది, ఏ రీతిన గుణపాఠంగా తీసుకుంటుంది, రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా తమ లోపాలని సరి చేసుకుంటుంది అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే 10 ఏళ్లుగా పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అక్కడ పాలన సాగిస్తోంది. సహజంగా కేరళలో 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయాన్ని 2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం తారుమారు చేసింది. ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి గెలవడం ద్వారా రికార్డు సృష్టించింది. ఇప్పుడు 3వసారి గెలవడం కోసం హ్యాట్రిక్ మీద కన్నేసింది. కానీ ఓటర్ల తీర్పు ఇప్పుడు యూడీఎఫ్ పక్షాన ఉన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ఇప్పుడు ఎల్డీఎఫ్ మరొక జిల్లా పరిషత్తులో కూడా ముందంజలోకి వచ్చింది. యూడీఎఫ్ 7కే పరిమితం అవుతుంది, ఎల్డీఎఫ్ పుంజుకుంటోంది. ఇప్పుడు మొత్తం 14 జిల్లా పరిషత్తులకు గాను 7 చోట్ల యూడీఎఫ్ ఉంటే 6 చోట్ల ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది. 1 చోట మాత్రమే ప్రస్తుతానికి టై కనిపిస్తుంది. మొత్తంగా సమానంగా జిల్లా పరిషత్తుల్లో మాత్రం చాలా హోరాహోరీ పోరు కనిపిస్తుంది. మున్సిపాలిటీల వరకు వచ్చేసరికి ఎల్డీఎఫ్ చాలా వెనకబడి ఉంది. 54 చోట్ల ఆధిక్యతలో యూడీఎఫ్ ఉంటే 28 చోట్ల మాత్రమే ఎల్డీఎఫ్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 4 కార్పొరేషన్లో యూడీఎఫ్ ఉంటే ఒకే ఒక్క కార్పొరేషన్ కోజికోడ్లో మాత్రం ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది. ఎన్డీఏ బీజేపీ తిరువనంతపురంలో 45 స్థానాలతో ముందంజలో సాగుతోంది. మొత్తంగా చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇలాంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు గమనిస్తుంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనే సంకేతం కనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీ కొంత మేరకు కేరళలో సైతం పుంజుకుంటోంది అనే అభిప్రాయానికి అయితే ఇది తావిస్తోంది.